నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో సాధు సమ్మేళనం చతుర్థ మహాసభ శ్రీమద్ భగవద్గీత వేదాంత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. 99 మాసాలుగా సత్సంగాలు నిర్వహించి 100వ సత్సంగం నిర్వహించారు. ఇప్పటి వరకు 25 నిర్వహించి హిందూ ధర్మం దాని విలువలను బోధించారు. ఈ కార్యక్రమంలో సాధు పురుషులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశిష్ట సంచారం చేస్తూ సత్పురుషులు, సాధు పురుషులు తిరగని నాడు ఈ లోకం అజ్ఞానంలో కూరుకుపోతుందని మరి సచ్చిదానంద గిరి స్వామివారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సాధు పురుషులు లోకాన్ని ఉద్ధరించడానికి అందరూ సంచరించినాడే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సాధులు తమ తమ ఆశ్రమాలలో సత్సంగాలు మరి అంతర్ముఖంగా మరి బహిర్ముఖంగా కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రచారం లేనప్పుడు మన సనాతన ధర్మము మన పట్ల ఎంతో ప్రేమను తెలిపేసేసి ప్రతి ఒక్క జీవి కూడా ముక్తి మార్గాన్ని పొందాలని సత్సాంగత్వే నిత్సాంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ సత్సాంగం చేత మానవుడు ముక్తి మార్గాన్ని పొందాలనేటువంటి తపన స్వామీజీ లోపల గత 99 మాసాల క్రితము చిన్నగా 4 ఊర్లను పోగు చేసి మెల్లగా ఇప్పుడు 25 గ్రామాల వరకు సత్సంగ సంఘ స్థాపించి ఈ కార్యక్రమం 99 జరిపి 100 సంవత్సరాలు సంవత్సరములకు మితం లేదన్నారు. కాబట్టి ఈ 100 సంవత్సరాలు పూర్ణావతి ఈ మన ఎల్జీఎస్ గార్డెన్లో మనం జరుపుకుంటున్నాము. మరి వారి అధ్యక్షులు దీనికి సచ్చిదానంద స్వామి వారు, తాడిపాకాలు శారద పీఠము వారి యొక్క దివ్యమైన జ్ఞానంతో ఈ డిచ్పల్లి మండలి కాక దరిపల్లి అక్కడిక్కడ మండలాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.